ఫైనల్లీ ఈ ఆషాఢ మాసంలో బోనమైతే ఎత్తిన ఎక్కడంటారా, పటాన్ చెరు రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర. చాలా మంది తలపైన బోనం పెట్టుకొని చేత్తో కూడా పట్టుకోకుండా ఏకంగా డ్యాన్స్ చేస్తూ వెళ్తారు. ఆ అమ్మవారి పవర్ అదంతా. ఈసారి అయితే నేను అమ్మ వాళ్ళ బోనం ఎత్తిన. నెక్స్ట్ ఇయర్ వరకు ఆ అమ్మవారి దగ్గర ఒక మొక్కుని మొక్కుకున్నా. అది నెరవేరితే నెక్స్ట్ ఇయర్ నేను కూడా బోనం చేసి అమ్మవారికి సమర్పించుకుంటా. నేను ఈ గుడికి రావడం ఇదే మొదటిసారి. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసి అమ్మవారికి బోనాన్ని సమర్పించుకొని అమ్మని కూడా దర్శించుకొని, పెళ్ళికి ముందు కోరికలు కోరుకోవడం తీర్చుకోవడం లాంటివి ఏం ఉండేవి కావు. పెళ్ళైనప్పటి నుండి ఇప్పుడిప్పుడే కోరికలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మీరు కూడా అమ్మని దర్శించుకోండి. ఇంకా అమ్మని దర్శించుకొని బయటికి వచ్చేసి పలుకు పోషమ్మ దగ్గరికి వెళ్ళి మంచిగా వండుకొని తినేసి ఆడుతూ పాడుతూ ఆ డేని ఎంజాయ్ చేశాము. ఈ రోజుల్లో పొద్దంతా ఫోన్ పట్టుకొని కూర్చునే మనం ఒకరోజు మన ఫ్యామిలీ కోసం కూడా ఈ విధంగా కేటాయించాలి. ఈ చిన్న వీడియో నాకు మెమొరీగా ఉంటుందని యూట్యూబ్లో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.